ప్రార్థన చేసుకుంటాం. ప్రేమికుల మా తండ్రి, పరిశుద్ధుడగు మా దేవ, యేసుక్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన శ్రేష్టమైన అమూల్యమైన నామం బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ మరో పర్యాయము మీ సన్నిధానమునకు చేరి రాగలటకు అనుగ్రహించిన కృప కొరకై, దివ్య తరుణానికై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరిచి పూజిస్తూ ఉన్నాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు క్రీస్తు యేసు వారిని ఈ లోకమునకు పంపించి మా నిమిత్తమై ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి ద్వారా మాకు అనుగ్రహించినటువంటి రక్షణ కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల మా పరలోకపు తండ్రి, ఒక దినమున మరలా మమ్మల్ని తీసుకుని వెళ్ళదాని కొరకై మీరు రానటువంటి దేవుడుగా ఒకరు మా కొరకై సిద్ధపరచబడినటువంటి స్థలములో మీతో పాటు మేము కూడా ఉండులాగున మీ పరలోక ప్రణాళిక చొప్పున కలిగించిన ఏర్పాటు కొరకై నీకు స్తోత్రములు. అటు దానికి యోగ్యులముగా మమ్మల్ని మేము సిద్ధపరచుకున్న దాని కొరకై పరిశుద్ధాత్మదేవుని ద్వారా మాకు అనుగ్రహించిన లేఖన భాగము కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ పరిశుద్ధ లేఖనముల ద్వారా అనుదిన జీవితములో మాకు నిత్య జీవాన్ని కలిగిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. ఓ ప్రభువా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని మీరు బ్రతికింపజేస్తున్నారు, అందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల మా పరలోక ప్రభు, ఏదేమైనా మేమేమై ఉన్నాము అది కేవలం నీ కృప ద్వారానే, అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల మా పరలోక తండ్రి, మా ఆత్మీయమైన జీవిత మేల్కొల్పు నిమిత్తమై సిద్ధపాటు కొరకై మీ పరిశుద్ధ లేఖనాల నుండి నీ వాక్యమును ధ్యానించుకొని చుంటుండగా మాతో మీరు మాట్లాడము. ఓ ప్రభువా, ఆత్మీయంగా నేర్చుకోవాల్సినటువంటి సంగతుల విషయమై మమ్మల్ని మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. దయగల మా పరలోకపు తండ్రి, కనిపించి కనపడని చీకటి యొక్క దురాత్మంధకార శక్తులను మీ నామములు బంధిస్తున్నాం. ప్రియమైన మా పరలోకపు ప్రభువా, మీ లేఖనాలను ధ్యానించుకొని చుంటుండగా ఆత్మ సహాయమును మెండుగా మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. వినేటువంటి వారి హృదయాల్లో కూడా దృఢ నిశ్చయముతో ఓ ప్రభువా, మీ వాక్యమును స్వీకరించడానికి కొరకై తీర్మానంతో కూడిన జీవితమును బట్టి కొనసాగుటకు మీరే కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రియమైన మా పరలోక ప్రభు, అనుగ్రహించిన కృప కొరకై నీకు స్తోత్రాలు. ఈ లాక్డౌన్ డేస్లో మా యొక్క ఆత్మీయమైన జీవితాలు నీతో ప్రభు మేము మరి సరిదిద్దుకొని ఇంకా సన్నిహితముగా మమ్మల్ని మేము సిద్ధపరచుకునే దాని కొరకై మీరు కలిగిస్తున్నటువంటి ప్రతి ఏర్పాటు కొరకై నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా నిత్యము మిమ్మల్ని సేవించేదాని కొరకై సమీపస్తుడైన నిజమైన దేవుడుగా ఎరుగుటకు మీరు మాకు ఇచ్చిన కృప కొరకై నీకు స్తోత్రాలు. మీ నమ్మకత్వాన్ని మా ఎడల మీరు కనపరుస్తున్నారు, అందుకే నీకు స్తోత్రములు. దయగల మా పరలోక ప్రభు, ఎల్లవేళయందు నీ విశ్వాస్యతను మీరు కనపరుచుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు. ఓ ప్రభువా, నిత్యము మాతో ఉండి నడిపిస్తున్న దేవుడుగా మమ్మల్ని కాపాడే నాయకుడిగా మీరు అందుకే నీకు స్తోత్రాలు. వందనములు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి, ఈ సమయాన్ని నీ కృపణ హస్తాలకు అప్పగించుకొనొచ్చు. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ పఠనము కొరకై దేవుని వాక్యములో నుండి ఒక భాగాన్ని మనం చదువుతాం. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము అందరం కూడా కలిసి చదువుతాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందున్న దశలోనికీయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది, కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. చదువుడని లేఖనము ప్రభువు నిమిత్తమై దీవించి తన వాక్యము ద్వారా మనతో మాట్లాడి తన స్వరాన్ని వినిపించునుగాక. పౌలపుస్తుడు రాసినటువంటి పత్రికల్లో, సంఘాలను ఉద్దేశించి రాసిన పత్రికల్లో ఈ పత్రిక ఒకటిగా మనం చూస్తూ ఉన్నాం.
ఈ పత్రికలో చాలా విశిష్టమైనటువంటి సంగతులు మనకు కనబడుతూ ఉంటాయి. ఏ ఇతర సంఘములతో మాట్లాడినటువంటి మాటలన్నిటికంటే కూడా ఈ దశలోనికీల సంఘస్థులతో పౌలు అపోస్తలుడు తాను వ్రాసినటువంటి విధానము, ఆ తీరు చాలా వింతైనటువంటిదిగా మనకు కనబడుతూ ఉంటుంది. అనగా ఏ ఇతర సంఘస్థులతో కూడా ఇంత లోతైన విధానములో బహుశా మాట్లాడినట్లుగా మనం చూడము. కారణం ఏమిటంటే బహుశా ఈ దశలోనికీల సంఘము ఎదిగినటువంటి ఎదుగుదలే దానికి కారణము అని మనం చెప్పవచ్చు. ఈ దశలోనికీయ సంఘం యొక్క ప్రథమ సందర్భము అపోస్తల కార్యములు 17వ అధ్యాయములో మనం గమనిస్తాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయములో ఈ సంఘము కనుగొన్నట్లుగా మనం కనబడుతూ ఉంది. పౌలు అపోస్తలుడు అపోస్తల కార్యము 17వ అధ్యాయము 1వ వచనములో అంఫిపోలి, అపోలోనియా పట్టణముల మీద నుండి దశలోనికకు వచ్చినట్లుగా మనం చూస్తాం. దరిదాపు 100 మైళ్ళ దూరము ప్రయాణము చేసి ఆయన రెండవ మిషనరీ ప్రయాణములో తిమోతి, శీల ఈ ఇరువురితో కూడా కలిసి తాను ప్రయాణించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఈ సంఘము 17వ అధ్యాయంలో 1 నుండి 9 వచనాల సందర్భంలో కొంత విశదీకరించి మనకు కనబడుతూ ఉంది. పౌలు అపోస్తలుడు ఈ మాసిదోనియా పట్టణంలోని తాను పరిచర్య జరిగించేటువంటి సమయాల్లో ఈ దశలోనిక పట్టణంలోనికి తాను వచ్చి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. అప్పటికే ఒకవేళ క్రీస్తుని ఎరిగినటువంటి వారు ఉన్నారేమో, మెట్టుకు వారి దగ్గరికి వచ్చి ప్రభు వాక్యాన్ని బోధించినప్పుడు ఈ దశలోనిక పట్టణములో ప్రభువును అంగీకరించినటువంటి వారు కొంతమంది ఉన్నారు అనేది మనకు కనబడతా ఉంది. ఉదాహరణకు 17వ అధ్యాయము 5వ వచనములో యాసోను అనే వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. ఈ వ్యక్తి ఈ దశలోనిక పట్టణంలోనే తాను రక్షించబడి ప్రభువును అంగీకరించినట్లుగా మనకు కనబడతా ఉంది. పౌలు అపోస్తలుడు వాక్య పరిచయ నిమిత్తమై రెండవసారి ఆ తిరుగు ప్రయాణంలో వచ్చేటప్పుడు ఈ యాసోను యొక్క గృహంలోనే తాను క్రీస్తు యొక్క పరిచయను జరిగించినట్లుగా మనకు కనబడతా ఉంది. ఆ తర్వాత 19వ అధ్యాయము 29వ వచనములో అక్కడ మరో వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆయన పేరు గాయియు. ఆ తర్వాత 20వ అధ్యాయము 4వ వచనములో మరో ఇద్దరు కనబడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి పేరు అరిస్తార్కస్, తర్వాత ఇంకొక వ్యక్తి పేరు సెకెందు. అరిస్తార్కును ఆ తర్వాత సెకెందు. కాబట్టి ఈ నలుగురు వ్యక్తులు యాసోను, తర్వాత గాయి, ఆ తర్వాత ఇక్కడ మనం కనబడుతున్నట్లుగా అరిస్తర్కును, ఆ తర్వాత సెకెందు. ఈ నలుగురు వ్యక్తులు పౌలు అపోస్తలుడి యొక్క పరిచర్యలో వారు రక్షించుకున్నట్లుగా మనం చూస్తాం. దశలోనిక పట్టణంలో దరిదాపు 2 లక్షల మంది అక్కడ వారు ఉన్నారు అనేది చరిత్ర సత్యం. ఈ పట్టణము చాలా ప్రసిద్ధి గావించింది. ఉన్నతమైనటువంటి పట్టణము. ఆర్థికమైనటువంటి విధానంలో కూడా చూస్తే అన్ని పట్టణాల్లో కంటే కూడా అగ్ర పట్టణాల్లో ఇదొక పట్టణముగా లెక్కించబడింది. కాబట్టి ఆ పట్టణములో ఒక విధంగా ఎలా చెప్పవచ్చు అంటే ప్రజలు చాలా సుఖముగా వారు జీవిస్తున్నారు అనేది మనం చెప్పవచ్చు. పౌలు అపోస్తలుడు తాను పరిచయం చేసేదాని కొరకు వెళ్ళినప్పుడు వారి మధ్య తన పరిచర్యను కొనసాగించాడు. ఇలాంటి ప్రజల మధ్య తాను కొనసాగించడం అనేది చాలా గొప్ప సంగతి. ముందు దినాల్లో ఈ దశలోనిక పట్టణంలో కొంతమంది అగ్ర నాయకులు ఉండి
వారికి అనుకూలమైనటువంటి కొన్ని కట్టుదిట్టాలు వారు రాసుకొని వారి క్రింద ఈ పరిపాలన కొనసాగించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి రోమా సామ్రాజ్యంలోనికి ఈ పట్టణం వెళ్ళింది. అప్పటి నుండి రోమిల పరిపాలన జరిగింది. రోమిల యొక్క పరిపాలనలో వారు నియమించినటువంటి కట్టుబాటులోనికి వారు వెళ్ళినట్లుగా మనకు చరిత్రలో కనబడతా ఉంది. ఈ థెస్సలోనిక పట్టణము మాసిదోనియా పట్టణానికి రాజధానిగా నిలవబడింది. కాబట్టి ఇలాంటి పట్టణములో పౌలు అపోస్తలుడు తాను ప్రభు యొక్క పరిచర్య చేసేదాని కొరకై ప్రభు తను వాడుకున్నట్లుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఈ థెస్సలోనిక పట్టణములో తాను పరిచర్య చేసేటప్పుడు ఎంతో చక్కగా దేవుని పరిచర్యను తాను చేయగలుగుతూ వచ్చాడు. అయితే అదే సమయంలో తన పరిచర్యలలో ఎదిరింపు అనేటువంటిది కలిగినట్లుగా మనం చూస్తాం. అక్కడ చూడండి, 17వ అధ్యాయము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 5వ వచనములో, అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణం ఎల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. ఆ తర్వాత క్రింద భాగంలోకి వస్తే, ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను వద్దకు మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. ఆ తర్వాత పౌలు అపోస్తలుడు అక్కడ నుండి పంపి వేయబడినట్లుగా మనం చూస్తాం. తలంపు ఏమిటంటే, థెస్సలోనిక సంఘములో ఎంత ఉన్నతమైనటువంటి విధానములో పరిచర్య కొనసాగిందో అదే విధానములో పౌలు అపోస్తలుడు తన పరిచర్యలో ఎదిరింపు అనేది కూడా వారు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం. వారిని లేదంటే యాసోనును అరెస్టు చేశారు అనేది మనకు కనబడతా ఉంది. ప్రభువులమైన మనము గమనించవలసిన సంగతి ఏమిటంటే, ఎక్కడ పరిచర్య కొనసాగుతుందో అక్కడ శత్రు సాతానుడు కూడా తన కార్యాన్ని జరిగిస్తాడు అనేటువంటిది మనం ఏనాడు కూడా మర్చిపోకూడదు. నెహెమ్యా దినాల్లో పరిచర్య చక్కగా కొనసాగబడుతున్న దినాల్లో సన్బల్లెట్టు టోబియాలు ఉన్నారు. వారు చేసేటువంటి పనికి ఎగతాళి చేస్తూ అపహాసము చేస్తూ వారికి వ్యతిరేకముగా పనిచేసినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి దినాల్లో కూడా ఆయన తన పరిచర్యను కొనసాగించేటప్పుడు ఆటంకపరిచేటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు మనకు కనబడుతూ ఉంటారు. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్య ప్రారంభ దినాల్లో కూడా ఎక్కడెక్కడైతే ప్రభుత్వాన్ని వాడుకుంటూ వచ్చాడో ఆ స్థలాల్లోకెల్లా అదే సమయంలో ప్రభు పనితో పాటు శత్రువు కూడా కొన్ని సందర్భాల్లో ఆ పనిని అడ్డుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆటంకము అనేది అన్ని సందర్భాల్లో కాదు, కానీ కొన్ని సందర్భాల్లో ఆటంకం అనేది ప్రభు యొక్క కార్యాన్ని అది రుజువుపరుస్తూ ఉంది. ప్రభు కార్యము అడ్డగించేదాని కొరకై శత్రు సాతానుడు తీసుకుని వచ్చేటువంటి కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ ఆటంకము పౌలు అపోస్తలుడు తన జీవితంలో సంపూర్ణంగా ప్రభు ఈ కార్యాన్ని జరిగించాడనేటువంటిది తన పరిచర్యకు ఆటంకమే ఒక ముద్రగా కనబడతా ఉంది. మన జీవితంలో కూడా ఆత్మీయంగా కొనసాగబడుతున్నాము అనే నిర్ధారణలో మనం ఉన్నప్పుడు మనం చేసేటువంటి పరిచర్య ప్రభు యొక్క చిత్తానుసారంగా ఉంది అని దృఢ నిశ్చయంతో మనం ఉన్నప్పుడు దానికి ముద్ర ఆటంకమే. కొన్నిసార్లు శత్రు సాతానుడు తీసుకొచ్చి ఉంటే కలవరమైన పరిస్థితులే మన పరిచర్యకు ముద్ర వేస్తాయి అనేటువంటిది భక్తుల యొక్క జీవితాల ద్వారా మనకు కొంత కనబడతా ఉంది. పౌలు అపోస్తలుడు థెస్సలోనిక సంఘములో తాను పరిచర్య చేసేటప్పుడు ఆయన ఎదుర్కోవటమే కాకుండా
ఆయనను చేర్చుకున్నటువంటి యాసోను గృహస్థులు కూడా ఈ పరిచర్య యొక్క శ్రమలో వారు పాలుభాగస్తులుగా మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభు పిల్లమైన మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మనము ఇలాంటి పరిస్థితి కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మనకు వస్తుంది అనేటువంటిది మనం గమనించవచ్చు. కాబట్టి పౌలు అపోస్తలుడు తాను పొందుకున్నటువంటి వ్యతిరేకత కాకుండా తాను చేర్చుకున్నటువంటి యాసోను గృహములో కూడా తాను శ్రమ పడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ శ్రమ అనేటువంటిది ప్రభు యొక్క అనుగ్రహము అని మనం చెప్పవచ్చు. కాబట్టి పౌలు అపోస్తలుడు పత్రికలు రాస్తూ అంటాడు, ఆయనతో పాటు కూడా శ్రమ పొందిన కొరకై నాకు అనుగ్రహించబడింది అని. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును మనకు అనుగ్రహముగా ఇచ్చాడు. అలానే క్రీస్తు కొరకై మనము శ్రమపడుట కూడా అదొక అనుగ్రహము అని చెప్పవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపట్టి ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిను. శ్రమ అనేటువంటిది దేవుని యొక్క అనుగ్రహము. తన పిల్లలైన వారికి దేవుడిచ్చినటువంటి అనుగ్రహము అనగా బహుమానము అని మనం చెప్పవచ్చు. పౌలు అపోస్తలుడు ప్రభు తన పరిచర్య కొరకే తాను నియమించేటప్పుడు ఎట్టి శ్రమలను అనుభవించవలనో నేను అతనికి చూపించదను అన్నాడు. కాబట్టి శ్రమల కొరకై ప్రభు తను ఏర్పరచుకున్నాడు. శ్రమలు అనేటువంటిది వీరికి అనుగ్రహించబడింది అనగా బహుమానముగా ఇవ్వబడిందని చెప్పవచ్చు. ఈ దశలోనిక పత్రికలోనికి మన ధ్యానం నిమిత్తమై వెళ్ళడానికి పూర్వము ఈ పరిచర్యలో కలిగినటువంటి ఎదిరింపు అనేది వారి పరిచర్యకు వేయబడిన దైవికమైన ముద్రగా మనం చెప్పవచ్చు. అంతేకాదు పౌలు అపోస్తలులను యాసోను చేర్చుకున్నందుకు లేదా యాసోను యొక్క గృహం నుండి క్రీస్తు ప్రకటించబడిన కారణము చేత తాను ఏమాత్రం కూడా నిరుత్సాహపడినట్లుగా మనకు కనపడదు. కారణం ఏమిటంటే భక్తుల జీవితాల్లో ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు జీవితంలో శ్రమ అనేటువంటిది ఆయనతో సహపని వారికి దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహము అనగా బహుమానము. ఇక్కడ మన జీవితాల్లో కూడా శ్రమ అనేటువంటిది మనము ఒక విపత్తుగా భావించకుండగా ప్రభు ఇచ్చినటువంటి బహుమానముగా మనము భావించడం అనేటువంటిది మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎదుగుదలను చూపిస్తూ ఉంది. ఆ తర్వాత పౌలు అపోస్తలుడు ఈ దశలోనిక సంఘములో తాను పరిచర్య చేసిన తర్వాత ఎదుర్కొన్న ఎదిరింపును బట్టి ఇంకా కొంత ముందుకు తాను ప్రయాణమే వెళ్ళినప్పుడు బెరయా సంఘస్థులను కలుసుకున్నాడు. ఈ బెరయా సంఘస్థులు కూడా ఎలాంటి వారు ఉన్నారు అని అంటే దశలోనికలో ఉన్నటువంటి వారి కంటే ఘనులైనటువంటి వారిగా కనబడతా ఉంది. ఆసక్తితో క్రీస్తు వాక్యాన్ని అంగీకరించినట్లుగా కనబడతా ఉంది. దశలోనిక సంఘములో ఎలాంటి ఎదిరింపు అయితే ఎదుర్కొన్నాడో బహుశా వారే అక్కడ ఎదిరించినటువంటి వారే మరలా ఇతని గురించి విని ఇక్కడ కూడా అతను కలవర పెడుతున్నాడని చెప్పి అదే వ్యతిరేకత లేదంటే తాను ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం. ఆ కారణం చేత చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 13-14 వచనాలు. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని దశలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. అపోస్తలుడైన పౌలుకు దశలోనిక సంఘములు ఎలాంటి వ్యతిరేకత అయితే తాను ఎదుర్కొన్నాడో అలాంటి విధానములోనే ఇక్కడ బెరయ సంఘములు కూడా తాను ఎదుర్కొన్నాడు. అయితే మరలా తాను అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ సంఘస్థుల మధ్య సీలను తిమోతిని పౌలు అపోస్తలుడు ఉంచి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కొంతకాలమైన తర్వాత అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నాడు. కొరింథీ సంఘములో
తాను పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పౌలు అపోస్తలుడు కలుసుకునే దాని కొరకై ఈ శీల తర్వాత తిమోతి పౌలును కలుసుకునే దాని కొరకై కొరింథీకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు విడిచి వచ్చినటువంటి సంఘము అనగా మాసిదోనియా పట్టణంలో ఉన్నటువంటి ఈ దెస్సలోనిక సంఘము, ఈ బెరయా సంఘస్థుల గురించి ఈ శీల తిమోతి ద్వారా పౌలు అపోస్తలుడికి మంచి వర్తమానము, సరైనటువంటి అభిప్రాయంతో కూడినటువంటి వారి సంఘ లక్షణముల గురించి వీరిరువురు పౌలు అపోస్తలుడికి వివరించినట్లుగా 18వ అధ్యాయము 1వ వచనం 5వ వచనములో ఆ కొరింథీ సంఘములో పౌలు అపోస్తలుని కలుసుకున్నారు. ఆ తర్వాత ఈ సంఘాన్ని గురించి ఆ రిపోర్ట్ వారికి అక్కడ పౌలు అపోస్తలునికి అప్పగించారు. కాబట్టి వారిని గురించినటువంటి సాక్ష్యము తాను విని చాలా సంతోషించి ఆ సమయంలో కొరింథీ పట్టణం నుండే పౌలు అపోస్తలుడు ఈ దెస్సలోనిక పత్రిక 2 పత్రికలు కూడా తాను రాసినట్లుగా మనకు కనబడతా ఉంది. ఈ దెస్సలోనిక రాసిన మొదటి పత్రిక సంఘం ఎత్తబడుట, ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ గురించి రాయబడింది. 2వ పత్రిక క్రీస్తు యొక్క రాకడను గురించి రాయబడింది. నేరుగా పౌలు అపోస్తలుడు ఆత్మీయమైనటువంటి విధానములో ఇలాంటి ఉన్నతమైనటువంటి పాఠాన్ని ఉన్నతమైన విధానములో తన గ్రహింపు కొలది ఇంకా ఆఖరి భాగముగా ఉన్నటువంటి వర్తమానమును ఈ దెస్సలోనిక సంఘాన్ని ఉద్దేశించి తాను రాయట్ల ఉద్దేశం ఏమిటంటే, వీరికి పునాది సత్యములు అవసరం లేకుండా ఉన్నాయి. అనగా ఆత్మీయంగా వారు ఎదిగారు. నేటి దినాల్లో క్రీస్తు యొక్క రాకడను గురించిన దానికంటే సామాన్యమైన సంగతులే ఇంకా బోధించవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఎదురుపడుతుందనంటే, సంఘము క్రీస్తు రాకడను గురించి వినేటువంటి యోగ్యతలోనికి, అటు సిద్ధపాటులోనికి సంఘాలు రాలేదు అని మనం చెప్పవచ్చు. ఉదాహరణకు పౌలు అపోస్తలుడు చాలా సందర్భాల్లో మీరు ఇంకా పసిపిల్లలాగా ఉండద్దు, కాలమును బట్టి చూస్తే మీరు ఇంకా బోధకులై ఉండాలి, మరలా మీకు ఒకడు బోధించవలసిన అవసరం వస్తూ ఉంది, మీరు ఇంకా పిల్లల వలె ఉన్నారు. కాబట్టి ఇలాంటి సంఘానికి పునాది సత్యాలే మరలా చెప్పవలసి వచ్చింది, కానీ క్రీస్తు రాకడ గురించి నేరుగా తాను ప్రస్తావించినట్లుగా మనకు కనపడదు. అయితే దానికి భిన్నముగా ఈ 2 దెస్సలోనిక పత్రికల్లో పౌలు అపోస్తలుడు కేవలము ఎత్తబడుటను గురించి, క్రీస్తు యొక్క 2వ రాకడను గురించి తాను ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ పత్రిక యొక్క సారాంశం ద్వారా మనకు వచ్చేటువంటి ఒక గ్రహింపు ఏమిటంటే, ఈ సంఘస్థులు ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థానములో వారు ఉన్నారు అనేటువంటిది మనకు కనబడతా ఉంది. ఉదాహరణకు మొదటి దెస్సలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఈ దెస్సలోనిక పట్టణస్థుల లేదా సంఘస్థుల సాక్ష్యము చాలా క్లుప్తంగా 3 మాటల్లో వివరించబడింది. అనగా వారి గత చరిత్ర, ప్రస్తుత జీవితము, ఆ తర్వాత భవిష్యత్తును గురించినటువంటి వారి యొక్క జీవితం గురించి ఈడ క్లుప్తంగా రాయబడుతూ వచ్చింది. 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఇక్కడ చూస్తే దేర్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఈస్ రికార్డెడ్ హియర్. వారి గత చరిత్ర, ప్రస్తుత దినాల్లో వారు కొనసాగిస్తున్న జీవితము, ఆ తర్వాత ముందు దినాల్లో భవిష్యత్ కాలములో వాళ్ళు ఎలాంటి వారిగా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ కనబడతా ఉంది. మొట్టమొదటిగా దేర్ కన్వర్షన్, వారి యొక్క మార్పు జీవితము, విగ్రహములను విడిచిపెట్టి దేవుని వైపుకు తిరిగిరి. రెండవది దేర్ కాన్సెక్రేషన్, వారి ప్రతిష్టతతో కూడిన జీవితం. అక్కడ విగ్రహములు విడిచిపెట్టి ఏం చేస్తున్నారంట? జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకు
ఇంకో మాట చెప్పాలంటే తర్జుమా ప్రకారము దే ఆర్ సర్వింగ్ ద లార్డ్. మార్చబడిన విశ్వాసులు, ద పీపుల్ హూ ఆర్ కన్వర్టెడ్ కాన్సక్రేటెడ్ దెమ్సెల్వ్స్ టు సర్వ్ క్రైస్ట్. మార్చబడిన విశ్వాసులు క్రీస్తును వెంబడించడానికి కొరకై వారు తీర్మానం చేసుకున్నట్లుగా లేదా ప్రతిష్ఠిత చేసుకున్నట్లుగా మనకు కనబడతా ఉంది. ఆ తర్వాత మూడవది దేర్ కంటెంప్లేషన్. వారి భవిష్యత్తు ఎలా కనబడుతుందనంటే, పరలోకము నుండి వచ్చిన ఎదురు చూచుటకును, ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చిన ఎదురు చూచుటకును మీరు ఎలాగునో దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. దానిపై భాగములో అక్కడ చూడండి, పరలోకము నుండి వచ్చునని. ఆ తర్వాత దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును. పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును. దేర్ కంటెంప్లేషన్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క రాకడను ఎదురు చూసేటువంటి విశ్వాసులు. గత జీవితం ఏమిటి? వారు విగ్రహాలని పూజించారు. అయితే వారు మార్చబడిన జీవితము, దేర్ కన్వర్షన్. మొట్టమొదటిగా దేర్ కన్వర్షన్, వారి మార్పు జీవితము, విగ్రహముల నుండి దేవుని వైపుకు తిరిగిరి. రెండవది దేర్ కాన్సక్రేటెడ్ లైఫ్, ప్రతిష్టతతో కూడిన జీవితము, దేవునికి దాసులయ్యారు. ఇంకొక మాటలో దేవుని వారు సేవిస్తూ ఉన్నారు. దేర్ కంటెంప్లేషన్, వారి యొక్క భవిష్యత్ దృష్టి ఎలా ఉందంటే ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క రాకడ కొరకై వారు ఎదురు చూస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంది. గమనిస్తే ప్రభువులమైన మన జీవితాల్లో కూడా మన సాక్ష్యము కనీసము ఈ 3 కోణాల్లో ఉండాలి. మన మార్పు జీవితము, మన ప్రతిష్ఠిత జీవితము, మన భవిష్యత్తు యొక్క దృష్టి. అవర్ కన్వర్షన్, అవర్ కాన్సక్రేషన్ అండ్ ద కంటెంప్లేషన్. ఒకప్పుడు మనము మార్చబడ్డాం, దేవుని వైపు తిరిగాం. రెండవది, దేవుని వైపు తిరిగిన ప్రజలు నిత్యము ఆయనకు దాసులుగా ఉండి ఆయనను సేవిస్తారు. ఆయన సేవించేటువంటి ప్రజలు ఆ యజమానుడు కొరకై, ఏ ప్రభునైతే వారు సేవిస్తున్నారో ఆ యజమానుడు కొరకై, ఆయన రాకుడు కొరకై వారు ఎదురు చూసేటువంటి ప్రజలుగా కనబడుతున్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇలాంటి సాక్ష్యము మనకు కూడా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ సంఘాన్ని తాను రాసేటప్పుడు వారిని గురించినటువంటి సాక్ష్యాన్ని బట్టి రాయటమే కాకుండా ఈ సంఘములో తాను కనీసము 4 ప్రాముఖ్యమైనటువంటి సవాలు విసిరినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా దేవుని యొక్క ఉగ్రతను గురించి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ అధ్యాయము 10వ వచనములో రాబోవు ఉగ్రత నుండి అనే పదాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత 5వ అధ్యాయం 9వ వచనములో ఆఖరి భాగములో మనకు కనబడుతుంది, క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలొగుటకు నియమింపలేదు. కాబట్టి మొట్టమొదటిగా రిమైండింగ్ ఎమ్ ద కమింగ్ ఆఫ్ ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాబో ఉగ్రతను వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉగ్రతలో ప్రభు యొక్క తీర్పును కూడా జ్ఞాపకం చేయబడుతుంది. రెండవది క్రైస్ట్ రిటర్న్, క్రీస్తు తిరిగి వచ్చుటను గురించినటువంటి సందర్భము వారి మధ్య ప్రస్తావిస్తున్నాడు. 2వ అధ్యాయము 19వ వచనం, ఏలైనగా మా నిరీక్షణను ఆనందమైన అతిశయకరమైన ఏది, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఆ తర్వాత 2వ సందర్భంలో ఇదే మాట 3వ అధ్యాయము 12వ వచనం, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు. ఆ తర్వాత 4వ అధ్యాయము 15వ వచనం, మేము ప్రభు మాటను బట్టి మీద చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఆఖరిగా 5వ అధ్యాయం 23వ వచనములో మధ్య భాగంలో చూడండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడి యందు అనే మాటను చూస్తున్నాం. మొట్టమొదటిగా
సవాలుగా వారి మధ్య విసిరిన మాట దేవుని ఉగ్రతను గురించి వారికి రాస్తూ ఉన్నాడు. రెండవది క్రీస్తు తిరిగి వచ్చుటను, క్రీస్తు యొక్క రాకడను వారి మధ్య ప్రస్తావిస్తున్నాడు. మూడవది ఎత్తబడుటను గురించి తాను రాస్తున్నాడు. 4వ అధ్యాయము దాదాపు 13 నుండి 18 వచనాల్లో ఆ మాట కనబడుతుంది. అయితే 16వ వచనం చదివితే, ఆర్భోటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘల మీద కొనిపోబడదుము. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మూడవ తలంపుగా, లేదంటే మూడవ సవాలు వారితో వేసింది ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్, సంఘము ఎత్తబడుతున్న గురించి. 4వది ఆ ప్రభు యొక్క రాకడ దినము ఎలా ఉంటుంది, దాని యొక్క అర్థం ఏమిటి అనేటువంటి దానికి దాదాపు 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాల్లో మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈ భాగములన్నింటిలో కూడా ద డే ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క రాకడ దినము. చూడండి సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. కాబట్టి దొంగ ఎలాగొస్తాడో, లోకులందరూ నెమ్మదిగా ఉన్నప్పుడు భయం లేదనేటువంటి సమయంలో అకస్మాత్తుగా తాను వస్తాడు. ఆ తర్వాత మనం ఇతరుల వల్ల నిద్రపోకుండా మెలకుగా ఉండాలని ఇంకా క్రింద భాగం వరకు దాదాపు 11 వచనాల వరకు కూడా ఈ సందర్భాన్ని వారు ప్రస్తావిస్తున్నాడు. గమనించదగ్గ సంగతి ఏమిటంటే, ఈ దశలోనిక సంఘానికి ఇంటర్ప్రిటెడ్ ఛాలెంజెస్, సవాలుతో విసిరినటువంటి మాటలు. మొట్టమొదటిగా దేవుని ఉగ్రతను గురించి వారితో మాట్లాడుతున్నాడు. రెండవది క్రీస్తు యొక్క రాకడను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మూడవది సంఘము ఎత్తబడుటను గురించి మాట్లాడుతున్నాడు. 4వది దేవుని రాకడ దినము యొక్క అర్థము, ఆ సమయం ఎలా ఉంటుందో వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నేటి దినాల్లో, ఆత్మీయంగా ఎదుర్కొంటే మన దినాల్లో కూడా, మన జీవితాల్లో ఈ 4 ప్రాముఖ్యమైన సందర్భాలు మనం మర్చిపోవటానికి వీల్లేదు. మొట్టమొదటిగా ప్రభు యొక్క ఉగ్రత అనగా ఆయన తీర్పు ఏ రీతిగా ఉంది. రెండవది ఏ రీతిగా ఆయన రానై ఉన్నాడు. మూడవది ఏ రీతిగా సిద్ధపరచబడితే సంఘముగా నేను ఎత్తబడతాను. మూడవది ఆ దినం యొక్క రాకడ సమయము ఎలా ఉంటుందో, ఆ కాలమును గురించి, దాని యొక్క అర్థాన్ని గురించి పౌలు అపోస్తలుడు ఇక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ దశలోనిక సంఘము ఇలాంటి గొప్ప ఉన్నతమైన గొప్ప వర్తమానమును అది పొందుకోగలుగుతుంది. కారణం ఏమిటంటే, ఆ సంఘము ప్రభు ద్వారా దేవుని ఆత్మచేత వారికి కలిగినటువంటి సిద్ధపాటే అని మనం చెప్పవచ్చు.